నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీ కపిలేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మూషిక వాహనంపై శ్రీ వినాయక స్వామి వారి వీధి ఉత్సవం నిర్వహించారు. తిరుపతి కపిలతీర్థంలోని వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా వినాయక స్వామి వారు మూషిక వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం సాయంత్రం కపిలతీర్థం నుండి ప్రారంభమైన ఊరేగింపు అన్నారావు సర్కిల్, హరే కృష్ణ రోడ్డు, కంచిమఠం మీదుగా తిరిగి కపిలతీర్థం చేరుకుంది. వాహనం ముందు భాగాన మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట బృందాలు సాగుతూ ఉండగా వినాయక స్వామి వారికి భక్తులు అడుగడుగు నీరాజనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడే తిరుమల కొండపై ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. గత కొద్ది వారాలుగా తిరుమల కొండపై భక్తుల రద్దీ బాగా తగ్గుముఖం పట్టింది. వెంకన్న దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య బాగా తగ్గడంతో తిరుమలకు చేరుకున్న భక్తులకు సంతృప్తికరమైన దర్శన భాగ్యం లభిస్తోంది. కలియుగ వైకుంఠనాథుని సన్నిధిలో భక్తుల సందడి తగ్గుముఖం పట్టింది. నిత్యం శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులతో తిరుమల కొండ సందడిగా ఉంటుంది. కానీ గత కొద్ది వారాలుగా భక్తుల సంఖ్య బాగా తగ్గడంతో తక్కువ సమయంలోనే భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం లభిస్తోంది. సర్వ దివ్య దర్శనానికి గంట నుంచి 2 గంటల సమయం పడుతుంటే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి డైరెక్ట్ క్యూ లైన్ కొనసాగుతోంది. దీంతో భక్తులు త్వరితగతిన వెంకన్నను దర్శించుకుంటున్నారు. సాధారణ రోజుల్లో కూడా స్వామివారి దర్శనార్థం నిత్యం 70,000 నుండి 80,000 మంది భక్తుల వరకు తిరుమలకు చేరుకుంటారు. కానీ గత కొద్ది రోజులుగా శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య సగటున 60,000కు లోపలే ఉంది. నిత్యం భక్తులతో కిటకిటలాడే తిరుమల కొండపై భక్తుల రద్దీ తక్కువగా ఉండడంతో ఎప్పటిలా శ్రీవారి ఆలయంలో ఉండే నెట్టివేతలు లేవు. దీంతో భక్తులు మంచి వాతావరణంలో శ్రీవారిని దర్శించుకుని దివ్యానుభూతికి లోనవుతున్నారు. మరోవైపు తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో శ్రీవారి ఆలయ పరిసరాలతో పాటు లడ్డూ కౌంటర్లు, అన్నదాన సముదాయం వద్ద భక్తజన సందడి లేక నిర్మానుష్యంగా మారింది. తిరుమలలో గదులు కేటాయించే 3 కేంద్రాల వద్ద కూడా భక్తజన తాకిడి లేక నిర్మానుష్యంగా మారిపోయాయి. భక్తుల రద్దీ లేకపోవడంతో గదులను కూడా భక్తులు వెంటనే పొందగలుగుతున్నారు. ఇక కళ్యాణకట్టల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. కేవలం అర్ధగంటలోనే భక్తుడు తలనీలాలు సమర్పించే అవకాశం ఉంటోంది. మరికొద్ది రోజుల్లో 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానుండడంతో ఇంకొన్ని వారాల పాటు తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉండే అవకాశం కనబడుతోంది. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సెంటర్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ ద్వారా 2 వారాల పాటు జరగనున్న జాతీయ కార్యశాల ప్రారంభమైంది. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని రమారంజన్ ముఖర్జీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం భూతపూర్వ కులపతులు ప్రొఫెసర్ పరమేశ్వర నారాయణ శాస్త్రి హాజరై వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి, శిక్షా విభాగం విశ్రాంత అధ్యక్షులు ప్రొఫెసర్ పి నాగముని రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమ కోఆర్డినేటర్గా ప్రొఫెసర్ ఆర్ చంద్రశేఖర్ వ్యవహరించగా సెంటర్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ పి వెంకట్రావు ఈ 2 వారాల కార్యశాలను ఉద్దేశించి వివరించారు. ప్రత్యేకించి పరిశోధన విద్యార్థులు రీసెర్చ్లో క్వాలిటీని సంపాదించి మంచి పరిశోధనలు సమాజానికి అందించాలని, రీసెర్చ్ మెథడాలజీ అంటే ఏమిటి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుని తద్వారా వారి రీసెర్చ్ వర్క్ చేయాలని వివరించారు. అనంతరం ముఖ్య వక్త ప్రొఫెసర్ పరమేశ్వర నారాయణ శాస్త్రి మాట్లాడుతూ శిక్షాశాస్త్రంలో ఎన్నో నిగూఢమైన అంశాలు నిక్షిప్తమై ఉన్నాయని, ఆ అంశాలను రీసెర్చ్ ద్వారా భావి విద్యార్థులు పరిశీలించి బయటకు తీసుకురావాలని వివరించారు. సంస్కృత శాస్త్రంలో శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన ఎన్నో అంశాలు ఉన్నాయని, అటువంటి ఆధునిక సమాజానికి ఉపయోగపడే విషయాలను విద్యార్థులు వారి పరిశోధనల ద్వారా పరిశీలించి సమాజానికి అందించాల్సిన అవసరం ఉందని వివరించారు. అనంతరం విశిష్ట అతిథిగా విచ్చేసిన జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం భూతపూర్వ శిక్షా విభాగ అధ్యాపకులు పి నాగముని రెడ్డి మాట్లాడుతూ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ మెథడాలజీలో పరిశోధన అనే అంశం భావి భారత నిర్మాణానికి ఉపయోగపడే విధంగా ఉండాలని, అటువంటి నిర్మాణాత్మక పరిశోధనలు ఎడ్యుకేషన్ ద్వారా నేటి కాలంలో ఉన్న రీసెర్చ్ స్కాలర్లు ప్రత్యేకించి చేయాలని వివరించారు. శిక్షాశాస్త్రంలో అనేక అంశాలు, ప్రత్యేకించి వ్యక్తిత్వం, బుద్ధి, సదాచారం, చింతనాశక్తి, మనోవిజ్ఞానం మొదలైన విషయాలపైన అధ్యయనం చేసినట్లయితే అవి ఇతరుల జీవన నిర్మాణానికి ఉపయోగపడతాయని వివరించారు. ప్రత్యేకించి సంస్కృత శాస్త్రంలో ఉన్న అనేక వైజ్ఞానిక అంశాలను కూడా పరిగణనలోనికి తీసుకుని వాటిని పరిశోధన ద్వారా భావితరానికి అందించాలని వివరించారు. అనంతరం అధ్యక్షులు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సంస్కృత శాస్త్రం జ్ఞాన విజ్ఞానానికి మూలమని, అటువంటి వైజ్ఞానిక అంశాలను నేటితరం విద్యార్థులు బాగా పరిశీలించి వాటిలో ఉన్న శాస్త్రీయతను, వైజ్ఞానికతను నేటితరానికి అందించాలని ఆయన వివరించారు. సంస్కృతం కేవలం ఒక సామాన్య విషయం కాకుండా అందులో ఎన్నో నిగూఢమైన అంశాలు దాగి ఉన్నాయని, ఆధునిక కాలంలో ఉన్న విజ్ఞానం సంస్కృతంలోనే కొన్ని వేల సంవత్సరాల పూర్వం వర్ణించడం జరిగిందని వివరించారు. ప్రస్తుత సమాజంలో నిరూపించాలని ఆయన సూచించారు. అనంతరం విశ్వవిద్యాలయ ఇన్ఛార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్జే రమాశ్రీ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ మెథడాలజీ అనే అంశంపై చాలా విస్తృతమైన అంశమని, అందులో ఉన్న విషయాలను విద్యార్థులు బాగా తెలుసుకుని తద్వారా వారు మంచి పరిశోధనలు చేయాలని ఆకాంక్షించారు. అనంతరం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డీన్ ప్రొఫెసర్ ఎన్ లత ధన్యవాద భాషణం చేశారు.
ఈ కార్యక్రమం అంతటికీ సభా సంచాలకులుగా ఎడ్యుకేషన్ విభాగం అధ్యక్షురాలు ప్రొఫెసర్ కె కాదంబని వ్యవహరించగా, జాతీయ వర్క్షాప్కు అడిషనల్ కోఆర్డినేటర్లుగా డాక్టర్ జె ఉమా నరసింహమూర్తి, డాక్టర్ జయంత్ నునియా, డాక్టర్ అలోక్ మండల్, డాక్టర్ ఎం ఆదిన్య నాయక్, డాక్టర్ లక్ష్మణ్ కుమార్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో దేశంలోని విభిన్న విశ్వవిద్యాలయంలోని ఆచార్యులు, విశ్వవిద్యాలయంలోని విభిన్న విభాగాల ఆచార్యులు, స్కాలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్వాంసులు, పేరు ప్రసిద్ధి కాంచిన వాళ్ళంతా కూడా ఇక్కడ పనిచేశారు. మహామహోపాధ్యాయ, విద్యా వాచస్పతి అనేటువంటి బిరుదుల వాళ్ళంతా కూడా ఈ విభాగంలో పనిచేసిన వారు ఉన్నారు. మా గురుదేవులంతా కూడా ఇక్కడే పనిచేశారు. వారి దగ్గర కూడా మేము ప్రశిక్షణ పొందాం. ఈ రకంగా ఉండేటువంటి కార్యక్రమాలు ఈ విషయంలో మేము ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒక సెంటర్ పెట్టుకున్నాం. ఆ సెంటర్ తరఫున అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. కిందటి సంవత్సరం కూడా ఇలాగే చేసుకున్నాం. ఈ సంవత్సరం కూడా రీసెర్చ్ మెథడాలజీ మీద ఇప్పుడు ఇన్ సర్వీస్ టీచర్స్కి అలాగే లెక్చరర్స్కి ఒక ఓరియంటేషన్, ఒక ప్రశిక్షణ కేంద్రం మనం ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాం. ఒక 14 రోజుల పాటు, అంటే 10 రోజుల పాటు వరుసగా ఈ కార్యక్రమాలు నడుస్తాయి. అనేక యూనివర్సిటీస్లో జనరల్గా రీసెర్చ్ మెథడాలజీ మీద చాలా ప్రోగ్రాలు జరుగుతాయి. ఇక్కడ గొప్పగా చెప్పవలసినటువంటి విషయం అంటే భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా ప్రధానమైనటువంటి సంస్కృత విశ్వవిద్యాలయాలు 3. వాటిల్లో రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి ఒకటి. దీనిలో సంస్కృత మాధ్యమంలో ఇక్కడ రీసెర్చ్ మెథడాలజీ చెప్పడం అనేటువంటి ఈ కార్యశాల యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే ఇక్కడ తీసుకున్నటువంటి ఈ టార్గెట్ గ్రూప్ ఎవరంటే సాంస్క్రిట్ అధ్యాపకులు, సాంస్క్రిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్, సాంస్క్రిట్ రీసెర్చ్ స్కాలర్స్, ప్రొఫెసర్స్ అందరూ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ సాంస్క్రిట్కే ఇవ్వడం జరిగింది. 2 వీక్ నేషనల్ వర్క్షాప్ ఆన్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ మెథడాలజీ అనేటువంటి కార్యక్రమం చేయబోతున్నాము. ఈరోజు దానికి ఉద్ఘాటన సమారోహం జరుగుతుంది. ఈ రీసెర్చ్ మెథడాలజీ అనేటువంటిది చాలా వరకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో చాలా ముఖ్యమైనటువంటి విషయం. ముఖ్యంగా చెప్పాలి అంటే రీసెర్చ్ ఎంత బాగుంటుందో సంస్థలు తర్వాత శిక్షా విభాగం కూడా చాలా ఔన్నత్యం కలిగి ఉంటుంది అనేటువంటిది మా యొక్క నమ్మకం. అంటే ప్రతి దేశంలోనూ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలి. తద్వారా నాగరికులందరూ కూడా ఉత్తమమైనటువంటి నాగరికులను మనం తయారు చేయడం జరుగుతుంది. దానికి కనుక రీసెర్చ్ మెథడాలజీ తోడైందంటే ఇంకా అత్యున్నతమైనటువంటి నాగరికులు తయారు చేయబడుతుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానంలో తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఎస్పీ మల్లికా గార్గ్ వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ శ్రీనివాసులు, ఆలయ ఈవో నాగేశ్వరరావుతో పాటు ఆలయ అధికారులు, పురపాలక సంఘం, రెవెన్యూ శాఖ, ఇరిగేషన్, బాల్య వివాహ నిర్మూలన, ఐసిడిఎస్ శాఖ, జిల్లాలోని పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ, ఈ పర్యాయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి అధికారులందరూ సమిష్టి కృషితో విజయవంతం చేయాలని కోరారు. మహాశివరాత్రి నాడు స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు క్యూలైన్లలో మంచినీరు, మజ్జిగ వంటి సౌకర్యాలు కల్పించాలని, ముందుగా సామాన్య భక్తులకు దర్శనమయ్యే విధంగా కార్యాచరణ చేపట్టాలని ఆలయ అధికారులకు, సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఎక్కడా ప్లాస్టిక్ వినియోగించకుండా ప్లాస్టిక్ రహిత వాతావరణంలో మహాశివరాత్రి వేడుకలు నిర్వహించాలన్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా పురపాలక సంఘ అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, వారికి కావలసిన సిబ్బందిని ఇతర పురపాలక సంఘాల నుంచి శ్రీకాళహస్తి పురపాలక సంఘ సిబ్బందికి ప్రొవైడ్ చేయాలని సూచించారు. దేవస్థాన పరిసర ప్రాంతాలు క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకోవాలన్నారు. గిరి ప్రదక్షిణ వేడుకల్లో 28 కిలోమీటర్ల మేర స్వామి అమ్మవార్లతో నడిచే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పట్టణంలో ఎక్కడా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. రథోత్సవం, పల్లకీ సేవ లాంటి కార్యక్రమాల్లో ఎక్కడా ఎటువంటి దొంగతనాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సుదూర తీరాల నుంచి శ్రీకాళహస్తికి వచ్చే భక్తులకు ఆర్టీసీ మరియు ఇతర ప్రాంతాల వద్ద పోలీసు వ్యవస్థ శిబిరాలను ఏర్పాటు చేసుకుని వారికి మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ఈసారి ఈ బ్రహ్మోత్సవం జరిపించడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు, తయారీల గురించి రివ్యూ చేయడం జరిగింది. సో అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు వచ్చే భక్తాదులకి ఏని అసువిధాలు కలగకుండా వాళ్ళందరికీ చాలా చక్కగా మంచి భక్తిభావంతో వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా బందోబస్తు వరకు, అలాగే అక్కడ పబ్లిక్ ఫెసిలిటీస్లో బ్యారికేడింగ్ కావచ్చు, అలాగే మెడికల్ ఫెసిలిటీ కావచ్చు, అలాగే ఇన్ఫర్మేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ డిపార్ట్మెంట్ నుంచి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు. వచ్చే భక్తాదులు లక్షలాది మంది వస్తున్నారు. ముఖ్యంగా 8వ తారీఖు శివరాత్రి రోజున 1,00,000 వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజున, అలాగే బ్రహ్మోత్సవము, అలాగే తెప్పోత్సవం రోజున ఇక్కడ అన్ని తగిన అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే బయట నుంచి వచ్చే భక్తాదులకు ఏపీఎస్ఆర్టీసీ ద్వారా
బస్సెస్ కూడా అదనంగా డిప్లాయ్ చేస్తూ వచ్చే భక్తులకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా సో వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవడానికి చర్యలు చేపడుతూ ఉన్నాము. దీంట్లో ముఖ్యంగా భక్తాదులకి విన్నపం ఏంటంటే, వస్తున్నప్పుడు భక్తిభావంతో దేవుడు చూడడానికి వస్తున్నారు కాబట్టి ఈ ప్లాస్టిక్ తీసుకురావడము, అలాగే ఇక్కడ అసంఖ్య కార్యక్రమాలు చేయకుండా సో ఒక మంచి ఇది కాళహస్తి అనేది ఒక మంచి పుణ్యక్షేత్రము. ఈ పుణ్యక్షేత్రము పేరుకి తగ్గట్టుగా ఇక్కడ పొల్యూషన్ ఏమి చేయకుండా ఒక మంచి గ్రీన్ అలాగే క్లీన్ ఫెస్టివల్ చేయడానికి అందరూ సహకరించాలి. దీనికి కావాల్సిన తయారీ కూడా కాళహస్తి కార్పొరేషన్ ద్వారా కూడా ఆ కాళహస్తి బోర్డు ఏదైతే ఉందో కాళహస్తి స్పెషల్ ఆఫీసర్కి అలాగే కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. చేస్తారు కాబట్టి మన దగ్గర ఫోర్స్ షార్టేజ్ ఉంటుంది. దానికోసం మనకి బయట నుంచి కూడా ఫోర్స్ రావడం జరుగుతుంది. దానికోసం కూడా మనం రాస్తాము. ఇంకా SDRF డిప్లాయ్మెంట్ కూడా జరుగుతుంది. మనం NCC NSS వాలంటీర్స్ పార్టిసిపేషన్ కూడా వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటాము. దానికోసం కూడా రాయడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ కి స్మూత్ ట్రాఫిక్, పార్కింగ్, కొత్త ఎంట్రీ ఎగ్జిట్ ఎలా చేయాలి అవి అన్నీ కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫీల్డ్ విజిట్ కూడా జరుగుతుంది. దాన్ని బట్టి మనం ఇంకా డిసిజన్స్ కూడా తీసుకుంటాము. సో మన పోలీస్ కంట్రోల్ రూమ్, జాయింట్ కంట్రోల్ రూమ్ ఒక ఉంటుంది. దానిలో ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా కూర్చుంటారు. సో ఎనీ ఇబ్బంది లేకుండా, కోఆర్డినేషన్ ఇష్యూస్ లేకుండా మనం ఇలా ఎన్షూర్ చేస్తాము దట్ ఇది ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ ఫెస్టివల్ గా మనం ఇది సెలబ్రేట్. శ్రీ సాయి సుధా కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. తిరుపతి తిలక్ రోడ్డులోని శ్రీ సాయి సుధా కంటి ఆసుపత్రిలో గురువారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత రెటీనా వైద్య శిబిరం నిర్వహించారు. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుధారాణి ఈ ఉచిత వైద్య శిబిరంలో షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులకు రెటీనా పరీక్షలు నిర్వహించి రెటీనా డాక్టర్చే ఉచిత సలహాలు, సూచనలు అందించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 50 మందికి పైగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి సలహాలు, సూచనలు ఇచ్చారు. డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ మధుమేహం ఉన్న వారిలో డయాబెటిక్ రెటినోపతి అనే కంటి వ్యాధి వస్తుందని, ఇలాంటప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు రెటీనాలోని రక్త నాళాలను దెబ్బతీస్తాయన్నారు. రెటీనా అనేది కంటి లోపల భాగంలో కాంతినందించే సెన్సిటివ్ భాగమని, డయాబెటిక్ రెటినోపతి ప్రారంభ దశలో దృష్టి సాధారణంగా ప్రభావితం కాదని, రెటినోపతి అభివృద్ధి చెందుతున్నప్పుడు దృష్టి ప్రభావితం కావచ్చునని, పరిస్థితిని చాలా కాలం పాటు నిర్లక్ష్యం చేస్తే పూర్తిగా దృష్టిని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. డయాబెటీస్ ఉన్నవారు ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నట్లయితే మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుకుని డయాబెటిక్ రెటినోపతి ద్వారా కంటిచూపు కోల్పోకుండా ఉండొచ్చని తెలియజేశారు. అదేవిధంగా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా శుక్లాలు ఉన్నవారికి ఉచిత శుక్లాల ఆపరేషన్కు రెఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది హిమబిందు, గీత, సునీత, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మా శ్రీ సాయి సుధా ఐ హాస్పిటల్లో డయాబెటిక్ పేషెంట్స్కి ఫ్రీగా రెటీనా చెకప్ చేస్తున్నాము. షుగర్ వ్యాధి ఉన్నవారు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ కళ్ళను ఖచ్చితంగా కంటి పరీక్షలు చేయించుకోవాలి. షుగర్ మనకు కంట్రోల్లో ఉందని, కొద్ది కాలంగానే ఉందని నెగ్లెక్ట్ చేయకుండా ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా ఐ డాక్టర్ దగ్గర చెకప్ చేసుకుంటే డయాబెటిక్ రెటినోపతి అనేది మనము ఇనిషియల్ స్టేజ్లో కనుక్కుంటే చాలా త్వరగా, ఎస్పెషలీ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో 100% నయం చేసుకోవచ్చు. అదే మనం ఆలస్యంగా డిటెక్ట్ చేసినా, లేదు కళ్ళు మసగ్గా ఉంటే శుక్లాల వల్లే అని కొద్దిగా ఏమరపాటుగా ఉండి డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఆలస్యం అయితే మనకు ఒక ఇర్రివర్సబుల్ లాస్ ఉంటుంది. ఖచ్చితంగా రెటినా చెకప్ చేసుకొని అర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటిక్ రెటినోపతి, BDR అంటాము, అలాగే స్టేజెస్ ఆఫ్ రెటినోపతి ఉంటుంది. డాక్టర్ గారి అడ్వైస్ ప్రకారం లేజర్ ట్రీట్మెంట్ అవసరమైతే తీసుకొని షుగర్ని ఖచ్చితంగా అదుపులో ఉంచుకుంటే కంటి చూపును ఎప్పటికి కూడా వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. అలాగే ఈరోజు మా క్యాంప్కి వచ్చిన వారిలో శుక్లాలు ఉన్న వాళ్ళని కూడా డిటెక్ట్ చేశాము. వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా చేస్తాం. ఈరోజు క్యాంప్ అటెండ్ అయిన వారందరికీ కూడా ఫాలోఅప్ కూడా ఎప్పటికీ ఫ్రీ ఐ చెకప్ చేస్తామని, ఎస్పెషల్లీ రెటీనా చెకప్ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ క్యాంప్కి వచ్చిన వారందరికీ కూడా థ్యాంక్ దెమ్. అండ్ అలాగే మీడియా వారందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జగనన్నతోనే వన్నెరెడ్ల అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం అన్నారు. తిరుపతి రష్ హాస్పిటల్లో రేణిగుంట మండల కార్యకర్తలతో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్నెరెడ్లకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే న్యాయం జరిగిందని, భవిష్యత్తులో కూడా అభివృద్ధి పథంలో నడుస్తామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు సంధ్య, సుబ్రహ్మణ్యం రెడ్డి, సర్పంచులు సురేష్, శివయ్య, గంగయ్య, మల్లికార్జున్, గంగాధరం, మునిరత్నం రెడ్డి, గుణ, రత్నం రెడ్డి, బీసీ
రాష్ట్ర అధ్యక్షులు వడ్లతంగల్ బాలాజీరెడ్డి పాల్గొన్నారు. ఈరోజు గౌరవించింది, ఉన్నత పదవులు ఇచ్చింది, చట్టదలు పంపింది. ఎలా ఉంది ఆ ఏంటంటే ఒక వైఎస్ఆర్ పార్టీ మాత్రం. ఈ పరిస్థితి మీరందరూ నేను ఆల్మోస్ట్ 25 ఏళ్ళ చూస్తున్న నాయకులు నిజంగా ఇంత పరిస్థితులు రాయలేదని నేను అభినందిస్తున్నాను. ఇవాళ ఏంటంటే ఈరోజు చట్టసభలకి మన్నిరెడ్డికి అవగాహన ఏంటంటే అది మదన్న గారు గట్టి ప్రదేశం మన్నిరెడ్డికి ఇవ్వాలి. ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళు నాకు ఉపయోగపడతారని మన్నిరెడ్డి కూడా జరిగింది. అలాగే ఈరోజు అదే భారతిరెడ్డి గారి కుప్పంలో కూడా ప్రజలు అది నిజంగా ఎప్పుడు లేదు 50 ఏళ్ళు ఒకే కుల కమ్యూనిటీకి మన్నిరెడ్డికి ఒకే జిల్లాలో 2 ఎమ్మెల్సీ పదవులు అనేది ఇప్పుడు జరగదు. అంటే 50 ఏళ్ళు వేరే పార్టీ ఉంది, వచ్చే 4 ఏళ్ళు ఇంత ఆదరించి పైకెత్తిన పార్టీ అని ఉండేది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు. తిరుపతిలో మార్చి 1 శుక్రవారం జరగనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు జాతీయ స్థాయి నేతలు హాజరు కానున్నారని, కావున ఉమ్మడి చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ బహిరంగ సభకు హాజరై జయప్రదం చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి, మాంగాటి గోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఒక ప్రధానమైన ఎన్నికల అంశమని, రాష్ట్ర విభజన సందర్భంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉండిపోయినందువల్ల రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మార్చి 1న తిరుపతి తారక రామ స్టేడియంలో జరగబోయే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాంగాటి గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గోవర్ధన్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి లీలా శ్రీనివాస్, ఎస్సీ సెల్ చైర్మన్ సిద్ధయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, బీసీ సెల్ చైర్మన్ రామచంద్రయ్య తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పేసి ఒక పక్క వెంకయ్య నాయుడు, ఒక పక్క చంద్రబాబు నాయుడు ఉంటూ మధ్యలో ఆయన ఉండి తిరుపతి బహిరంగ సభలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టడం జరిగింది. ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి బీజేపీ అనేది. రాష్ట్రానికి చెందినటువంటి ప్రాంతీయ పార్టీలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా తయారై దాన్ని ప్రశ్నించలేని స్థాయిలో ఉన్నాయి. టీడీపీ, జనసేనల ఆధ్వర్యంలో బుధవారం జరిగిన భారీ మహాసభ విజయవంతంపై తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ హర్షం వ్యక్తం చేశారు. తెలుగు తమ్ముళ్లతో కలిసి తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో బుధవారం జరిగిన తెలుగుదేశం, జనసేన బహిరంగ సభ అద్భుత విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న సానుకూలతకు, వైకాపా ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని తెలిపారు. కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించండి అని కూడా ఆ సభ ద్వారా చెప్పడం జరిగింది. ఇరువురు నాయకులు కూడా ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పదే వాళ్ళ మంత్రుల దగ్గర వాళ్ళ దగ్గర ఏ విధంగా జనసేన అధినేతను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడారో దానికి కూడా సూటిగా సమాధానం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ అరెస్టు దగ్గర నుంచి ఏ విధమైన విధానం అవలంబించాడు ఈ ముఖ్యమంత్రి అని కూడా స్పష్టంగా కూడా సభ ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎన్నికల జరిగే దీంట్లో అటు అసెంబ్లీ కానీ ఇటు పార్లమెంటు స్థానాలు కానీ అన్నిటి కూడా వన్ సైడ్ ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రంలో యువత కానీ, మహిళలు కానీ, వెనుకబడిన వర్గాలు కానీ, అదేవిధంగా ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా అభివృద్ధి జరగాలంటే మళ్ళీ జనసేన, తెలుగుదేశం పార్టీల అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. ప్రజల్ని కూడా ఏ ఒక్క వర్గం వారిని కూడా సుముఖంగా ఉంచినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వంలో బాధలు, కష్టాలు, మానసిక క్షోభ అనుభవిస్తున్నటువంటి వాళ్ళే. వీళ్ళందరూ కూడా ఈ రోజున ఏకమై రా కదలిరా సభలతో చైతన్యవంతమై నిజం గెలవాలి సభలతో నిజం ఏంటి, నిజం గెలవాలి అనే ఒక నమ్మకంతో, అదేవిధంగా యువగళం పేరుతో చేసినటువంటి మన నారా లోకేష్ బాబు గారి సభలతో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా సిద్ధమయ్యారు.
రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురాకుండా రకరకాల కొత్త మద్యం బ్రాండ్లను తీసుకువచ్చారని రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపించారు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఆ పార్టీ నాయకులతో కలిసి మాట్లాడుతూ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురాకుండా రకరకాల కొత్త మద్యం బ్రాండ్లను తీసుకువచ్చారని మద్యం బాటిళ్లను మీడియాకు చూపిస్తూ మీడియాతో మాట్లాడారు. గుడివాడ అమర్నాథ్ ఏపీలో పరిశ్రమలెక్కడా అని ప్రశ్నించారు. పరిశ్రమల కోసం పెట్టుబడులు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని, జగన్మోహన్ రెడ్డి సాధించిన ఘనత కొత్త మద్యం బ్రాండ్లు తీసుకురావడమేనని విమర్శించారు. ఏపీలో రోడ్లు లేవు, నిరుద్యోగులు ఆర్తనాదాలు చేస్తున్నారని అన్నారు. యువత భవిష్యత్ అంధకారంగా మారిందని, రాష్ట్రానికి ఏం చేశావని జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు ప్రశ్నించాలన్నారు. సిద్ధం సభలకు పాఠశాలల బస్సులు వాడుకోవడం సరైన పద్ధతి కాదని, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. రోజా ఆమె మొన్న ఒక ఛానల్లో చూసా, ఏదో పెద్ద పేపర్ ఎత్తుకోబోయినది, చదువుతాంది కంపెనీలన్నీ. ఆ రిపోర్టర్ కూడా అడిగా, ఇవి ఫిజికల్గా ఏమన్నా ఉన్నాయా లేకపోతే పేరుకేనా అని అడిగారు. ఆమె కూడా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయంట, ఆమె ఫ్లవర్ మినిస్టర్ చెప్తా ఉంది. ఇంకా ఆ పేరుని నాని వాడు జోగి, వాడు భూటాన్ మొహం పెట్టుకున్న మంత్రి, వాడు భూటాన్ వాళ్ళు ఉండేటుంటారు. మామూలుగా మనకి ఇక్కడ కూడా అక్కడక్కడ వాచ్మెన్లు గోరకా వాళ్ళని చూస్తుంటాం. వాళ్ళని తక్కువ చేయడం లేదు కానీ వాళ్ళ మొహం లాగా ఉంటుంది ఒకటి కూడా. వాళ్ళు నిన్న మాట్లాడతా, ఈ రాష్ట్రం 30 ఏళ్ళ అభివృద్ధి ఈ 5 ఏళ్ళలో జరిగిపోయిందంట. మాకు ఆశ్చర్యమైందో ఏమో, రాత్రంతా ఎతికినాం ఏమేమి కంపెనీలు ఈ రాష్ట్రానికి వచ్చాయి, ఈ రాష్ట్రంలో ఏమేమి కంపెనీలు వచ్చాయి యువత కోసం ఎతికి చూస్తే ఆంధ్ర గోల్డ్ జగన్మోహన్ రెడ్డి చేసిన అతిపెద్ద కంపెనీ ఇది. తర్వాత ఈ పేర్లు కూడా చదవడానికి కూడా రావడంలా, ఏందేందో కంపెనీ జగన్మోహన్ రెడ్డి 9C అవర్స్, ఏందో అవర్స్ అదేందో నాకు అవర్స్ ఏందో అర్థం కాని కూడా. ఇది క్లాసిక్ బ్లూ, ఇదేందో అర్థం కాని పరిస్థితి, ఇదేందో నేను చదివి ఏందో గుర్రాలా ఇవి, మా ఈ పేర్లు కూడా నాకు రావడంలా. మరి దారు హౌస్ ఏంటి నాకు అర్థం కాల. మేము ఉద్యోగాలు మైక్రోసాఫ్ట్, డిక్సన్, జోహోనో లేకపోతే హెచ్సిఎల్లో ఈ కంపెనీలు అడిగితే వాళ్ళైనా మేము ఈ ఆంధ్రప్రదేశ్లో బీటెక్లు, ఎంటెక్లు చదివి, పీజీలు, పిహెచ్ఈలు చదివి ఉద్యోగాలు కావాలి, డిఎస్సి నోటిఫికేషన్ ఇవి ప్రైవేట్ కంపెనీలు తీసుకొని రా అని చెప్తే యువత కోసం ఆయన తెచ్చిన కంపెనీలు ఇవి. టీడీపీ అభ్యర్థిగా గాలి భానుప్రకాష్కు టికెట్ కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ పార్టీకి రాజీనామా చేశారు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ అధినేత అశోక్ రాజు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం అశోక్ రాజు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఏకపక్ష నిర్ణయం వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. నగర నియోజకవర్గంలో గాలి భానుప్రకాష్ స్మగ్లింగ్కు పాల్పడే వారితో, అసాంఘిక సంఘ విద్రోహ కార్యకలాపాలు చేసే వారితో సావాసం చేస్తున్నాడని విమర్శించారు. అతని ధోరణి నచ్చకే రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదన్నారు. తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడిని కూడా ప్రచారం చేశారన్నారు. ఎన్నికల్లో గాలి భానుప్రకాష్కు పనిచేయలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలియజేశారు. ఏమాత్రం మనం అధర్మంగా ప్రవర్తించకూడదనే ఉద్దేశంతోనే ధర్మబద్ధంగానే పార్టీకి శాయశక్తులా కష్టపడి చేయడం జరిగింది. అయినా వాళ్ళ స్వయం తప్పిదాలతో 2700 చిల్లర ఓట్లతో నగిరి నియోజకవర్గం అభ్యర్థి ఓడిపోయినారు. ఆ రోజు అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ ఇంట్లోనే వ్యతిరేకత ఉంది. వాళ్ళ సోదరుడు, తమ్ముడు, అలాగే వాళ్ళ తల్లిగారు ఇద్దరు కూడా నగిరిలో ఉన్న అందరికీ ఫోన్లు చేయడము, తల్లిగారు అయితే ప్లస్ వాళ్ళ బ్రదరు ఇక్కడ ఉండే అతనికి సహకరించకూడదు అని చెప్పి గట్టిగా ప్రయత్నించి వాళ్ళు చేసిన మాట వాస్తవం. దాన్ని పక్కన పెట్టి వాళ్ళ కుటుంబంలో ఉండే ఇష్యూస్ని పక్కన పెట్టి బయట నాయకులందరూ పనిచేయలేదని చెప్పి నాయకులందరినీ ఇన్సల్ట్గా మాట్లాడడం జరిగింది. దానికి మేమేం ఫీల్ అవ్వలేదు, రియాక్ట్ కాలేదు. సరే, గాడ్ ఈజ్ గ్రేట్. చూస్తూ ఉంటే ఎవరు తప్పులు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తూ ఉంటాడనే ఉద్దేశంతోనే అన్నీ భరించి గమనున్నాం. కానీ 5 సంవత్సరాలుగా అదే అభ్యర్థిని ఇన్ఛార్జిగా పెట్టారు. బీసీలందరూ తమ సమస్యల సాధన కోసం ఏకతాటిపై నిలబడాలని బీసీ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో బీసీ నాయకులు మాట్లాడుతూ జాతీయ బీసీ సంఘం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి నాయకత్వానికి మద్దతునిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. ప్రతి రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో, న్యూ ఆంధ్రప్రదేశ్లో, మన భారతదేశంలో ఉన్నటువంటి బీసీల పైన ఈ మధ్య జరుగుతున్నటువంటి కక్షలు, కుతంత్రాలు, చాలామంది విద్యార్థుల్ని విదేశాలకు పంపించకుండా పోవడం, అదేవిధంగా వాళ్ళపైన
చాలామంది పైన అంటే దాదాపు 100 మంది పైన కేసులు పెట్టడం, అదేవిధంగా చాలామంది మత్తుకు గురైపోవడం, అదేవిధంగా ఉద్యోగాలు లేకుండా పోవడం, అదేవిధంగా ముఖ్యంగా ఏమంటే కుల వృత్తులు లేకుండా పోవడం. అందుకోసం బీసీలు వెనుక్కున్నారనేసి రాబోయే రోజుల్లో 34% ఉన్నది కూడా 24% దిగజారిపోయింది. అందుకున్నటువంటి మా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మా తెలుగు జాతి, తెలుగులో మాట్లాడే మనం అందరూ బీసీలు ఒకటే అని చెప్పి అదే నినాదంతో వాళ్ళు అన్నగారు ప్రతి నెల కూడా తిరుపతికి వచ్చి వెళ్తూ ఉంటాడు. అదేవిధంగా మన బీసీ సోదరులు అంటే భార్యాభర్తకి ఎంత సంబంధం ఉంటుందో అదే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ కులాలందరూ కూడా ఏకమై మన రాజ్యాధికారం సంపాదించుకోవాలంటే వెనుకబడిన వర్గాల నాయకులతో కలిసి మన వెనుకబడిన వర్గాల కోసం ఎవరైతే ముందుండి మన యొక్క రాజకీయ భవిష్యత్తు కానీ, అదేవిధంగా మన చేతి వృత్తుల విషయంలో కానీ అన్నిటికి కూడా ముందుండి నడిపేటువంటి నాయకత్వానికి, అదేవిధంగా ఆ నాయకత్వం వహించే నాయకత్వాన్ని వహించే పార్టీలకు ఏదైనా ఉంటే మద్దతు తెలపాలనే ఉద్దేశంతోనే ఈరోజు అన్ని విధాలా ఆలోచించి మన చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వెనుకబడిన కులాల వర్గాల నాయకులందరితో కలిసి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడానికి వచ్చినటువంటి రాజేశ్వర్ యాదవ్ గారికి పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నందుకు వారు ఇకపై కూడా మిగిలిన రాష్ట్రాల్లో కూడా తెలుగు జాతి ప్రజలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం ఉదయం 8:40 నుండి 9 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితులు మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. అంతకుముందు ఉదయం 6:30 నుండి 8:30 వరకు స్వామివారు తిరుచి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం అర్చక స్వాములు విశ్వక్సేన ఆరాధన, వాస్తు హోమం, గరుడ లింగ హోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షాబంధనం చేపట్టారు. మీన లగ్నంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుకుమంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి పూజలు చేసి ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. 18 గణాలను, 3 దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. కంకణ భట్టార్, శ్రీ శేషాచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జేఈఓ వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 29 నుండి మార్చి 8వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లను చేపట్టామని తెలిపారు. శ్రీనివాస మంగాపురంలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలను స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా మార్చి 4న గరుడ సేవ, మార్చి 5న స్వర్ణ రథోత్సవం, మార్చి 7న రథోత్సవం, మార్చి 8న చక్రస్నానం జరగనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు వాహన సేవలు వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు. గురువారం రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు స్వామివారు పెదశేష వాహనంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. కాగా తమిళనాడులోని తిరునిండ్రావూరుకు చెందిన శ్రీమద్ రామానుజ కైంకర్య ట్రస్ట్ ప్రతినిధులు 2 గొడుగులను కానుకగా అందించారు. ఈ గొడుగులను ఆలయం వద్ద జేఈఓ వీరబ్రహ్మంకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక అధికారి మరియు సిపిఆర్ఓ డాక్టర్ టివి రవి, ప్రత్యేక శ్రేణి డెప్యూటర్ ఈవో వరలక్ష్మి, వైఖానస ఆగమ సలహాదారులు మోహన్ రంగాచార్యులు, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ వెంకటస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మంగాపురంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు ధ్వజారోహణంతో విజయవంతంగా ప్రారంభం కావడం జరిగింది. ప్రతిరోజు వాహన సేవలు ఉదయం సాయంత్రం ఉంటాయి. సో వాహన సేవలు ఈవినింగ్ వచ్చేసి 7 నుంచి 9 వరకు, ఉదయం వచ్చేసి 8 గంటలకు నుంచి 10 గంటల వరకు ఉంటాయి. ఇందులో ముఖ్యమైన రోజుల్లో ముఖ్యంగా 4వ తేదీన గరుడ వాహనం సేవ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ 7వ తేదీన వచ్చేసి రథోత్సవం ఉంటుంది.
8న చక్రస్నానం ఉంటుంది. సో టీటీడీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చాలా చక్కగా చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం అందరూ భక్తులందరూ కూడా ఈ వాహన సేవల్లో పాల్గొని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలనేసి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అందరినీ కోరుకుంటుంది. ఓం నమో వెంకటేశాయ. కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ కుమార్ పటేల్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న పటేల్ వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో నిత్యాన్నదానం ప్రారంభించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి. గురువారం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ఉత్తరమాడ వీధిలోని శ్రీ నమ్మాళ్వార్ సన్నిధి వద్ద గురువారం ఉదయం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి నిత్యాన్నదాన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరించామని అన్నారు. నేటి నుంచి రోజుకి 2000 మంది భక్తులకు సరిపడేలా శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద నిత్యాన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. తిరుమలలో రోజు 1,00,000 మంది నిత్యాన్నదాన పథకం ద్వారా భోజనం చేస్తున్నారని, గతంలో తాను టీటీడీ పాలక మండలి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తిరుమల వచ్చిన ప్రతి భక్తుడు అన్నదానంలో భోజనం చేసే ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. అదే సమయంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద కూడా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. తర్వాత ఒంటిమిట్టలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని గుర్తు చేశారు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం వద్ద ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. భవిష్యత్తులో మరింతగా దీన్ని విస్తరిస్తామని తెలియజేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ ధర్మకర్తల మండలి 2 ఏళ్ల పరిపాలనా కాలం ధర్మకర్తల మండలి సమావేశాలు అతి కష్టం మీద నిర్వహించుకున్నారు. ధర్మకర్తల మండలి సమావేశం చివరిది బహుశా లేదు కావచ్చు. ధర్మకర్తల మండలిని నియమిస్తూ ప్రభుత్వం ఫిబ్రవరి 28, 2022లో జీవో జారీ చేసింది. ఆ జీవో ఆధారంగా మార్చి 1న చైర్మన్గా అంజూరు తారక శ్రీనివాసులు బాధ్యతలను, గురు దక్షిణామూర్తి ఆలయం వద్ద మహాశివరాత్రి పర్వదినాల బాధ్యతలను స్వీకరించారు. మార్చి 2న సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి ధర్మకర్తల మండలి పదవీ కాలం మరో 2 రోజుల్లో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో బుధవారం ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. 33 అంశాల అజెండాను ఆమోదించారు. గతంలో ధర్మకర్తల మండలి సమావేశాలంటే మీడియాను ఆహ్వానించేవారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మకర్తల మండలి సమావేశాలు, శాసనసభ్యుడు నిర్వహించే కార్యక్రమాలు, ఆలయానికి వచ్చే వీఐపీల వివరాలు మీడియాకు అందించడం, గిరి ప్రదక్షిణ మార్గంలోని హరహర తీర్థంలో స్వామి అమ్మవార్ల పునర్నిర్మాణంలో నంది, సింహాల విగ్రహాలు ఏర్పాటు, అర్ధనారీశ్వర స్వామి ఆలయంలో సప్త గోకులం ఏర్పాటు, వసంత మండపం, సుపథం మండపం, సప్త గోకులం ఏర్పాటు, ఐటీసీ సెంటర్ వద్ద ఖాళీ స్థలంలో కళ్యాణ మండపం, రంగుల గోపురం వద్ద పంచముఖేశ్వర స్వామి ఆలయంలో బాల జ్ఞానాంబిక ఆలయం జీర్ణోద్ధరణ, సుబ్రహ్మణ్య స్వామి కొండ దిగువన మండపం, వినాయక ఆలయ నిర్మాణం, భరద్వాజ తీర్థంలో బిల్వవనం పరిశీలన, టీటీడీల ఆశీర్వాద సేవను 500 రూపాయల టికెట్తో అనుమతి, ఇంజనీరింగ్ విభాగంలో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న 6గురికి డ్యూటీలు ఫిక్స్ చేయడం, దేవాలయంలో సేవలకు 2 వంతులపై నియాన్ లైట్లు ఏర్పాటు చేయడం, ప్రచార రథంతో పాటు 2 ఉచిత బస్సులను ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానాలు చేశారు. వాళ్ళు మనల్ని నమ్మి ఆ విధంగా ఇల్లు కూడా ఖాళీ చేసి మంచి కన్స్ట్రక్షన్ ఉండేది కూడా వదులుకున్నారు. కాబట్టి ఒక్కొక్క వారికి ఒక్కొక్క షాప్ కూడా అలాట్ చేయాలని చెప్పేసి రెంటెడ్ బేస్తోనే షాపులు ఉన్నాయి. కాబట్టి ఆ షాపులు వాళ్ళు టైలర్స్ కాలనీలో మేము ఒక గుడి కట్టుకోవాలి, వినాయకుడి గుడి, ఆ గుడిని మీరే కట్టించండి అని చెప్పేసి టైలర్స్ కాలనీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా గ్రామస్తులందరూ వచ్చి ఇప్పుడే ఇచ్చిపోయినారు. అంటే మనం గిరి ప్రదక్షిణలో ఆల్రెడీ 9 విడిది మండపాలు పెడుతున్నాం. ఏ విడిది మండపంలో కూడా దేవుడిని పెట్టాం, అంటే విగ్రహాలు పెట్టడం అవన్నీ ఉండవు. కాకుంటే అక్కడ ఏ ప్రాంతం నుంచి ఎవరన్నా వస్తే వాళ్ళకి ఆ వినాయకుడి గుడి అనుమతించామంటే, వినాయకుడి గుడి అంటే దానివల్ల ఏమవుతుందంటే హిందూ తత్వం పటిష్టం అవుతూ ఉంది. వినాయక చవితి రోజు వాళ్ళందరూ అక్కడ ఉండడము, ఒక సెటప్ అవ్వడము, ఉత్సవం బాగా జరగడము, యువకుల్లో కూడా ఒక ఆలోచన రావడం, అది బాగుంటూ ఉంటుంది. కాబట్టి ఆ గిరి ప్రదక్షిణ మొత్తానికి కూడా ఎక్కడన్నా ఏ గ్రామస్తులైనా వచ్చి వినాయకుడి గుడి ఆలయం అని చెప్పంటే చిన్న బడ్జెట్తో, పెద్ద బడ్జెట్ ఏం లేకుండా ఒక చిన్న విఘ్నేశ్వరుడు ఆలయం
ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి దానికి అనుమతి కోసం పెడుతున్నాం. గత సంవత్సరం జరిగిన శివరాత్రి అరేంజ్మెంట్స్ పైన బేస్ చేసుకొని తయారు చేయడం జరిగింది. వాళ్ళు రివ్యూ చేసినాక ఏదైనా మార్పులు చేర్పులు చేస్తే ఆ మార్పులు చేర్పులు కూడా మార్చుకొని ఫైనల్గా మన అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరుగుతుంది. చేసుకొని మహాశివరాత్రి 100% సక్సెస్ఫుల్ అయ్యేట్టు కృషి చేస్తాం, అందులో అనుమానం లేదు. ప్రజెంట్ అయితే మనం అరేంజ్మెంట్ చేసుకున్న దాని ప్రకారంగా ఈ యొక్క శానిటేషన్ కింద దాదాపు మనకు ఆల్రెడీ 273 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఇంకా మరీ అడిషనల్గా ఒక 450 మందిని ఈ శానిటేషన్కి ఉపయోగించుకుంటున్నాము ఎక్స్ట్రాగా. ఇవి శానిటేషన్ వర్క్స్ అన్నింటినీ కలిపి దాదాపు 17 లొకేషన్స్లో దీనికి టేకప్ చేసి 17 లొకేషన్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది, అది జరుగుతూ ఉంది. తర్వాత మన టాయిలెట్స్, మనకు పర్మనెంట్ టాయిలెట్స్తో పాటు మనకున్న పర్మనెంట్ టాయిలెట్స్తో పాటు టెంపరీ టాయిలెట్స్ కూడా ఒక 100 ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. సో 100 టెంపరీ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ చెప్పడం. అదేవిధంగా లొకేషన్స్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసినారు. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద మాజీ ఎంపీ చింతామోహన్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశం అభివృద్ధి బాటలో పురోగతి చెందాలంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దేశంలోని ప్రజలు ఆదరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ ఈ పర్యాయం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు జీవన భృతి కల్పిస్తామని తెలియజేశారు. నేడు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శపించబడ్డ అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేయడమే రాష్ట్ర అభివృద్ధి జరగలేక మరో 100 ఏళ్లు రాష్ట్రం వెనక్కి వెళ్లిపోయిందని తెలియజేశారు. రాయలసీమ అభివృద్ధికై రాష్ట్ర రాజధానిని తిరుపతిలో నిర్మింపజేస్తే అన్ని ప్రాంతాల ప్రజలతో పాటు రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. తిరుపతిలో రాజధాని ఏర్పాటు చేయడానికి ఏర్పేడు నుంచి రాపూరు వరకు 1,00,000 ఎకరాల భూమి ఉందని, నీటి కొరత ఉండకుండా కండలేరు రిజర్వాయర్ ఉందని, అన్ని సౌకర్యాలు ఉన్న ప్రాంతం తిరుపతి జిల్లా అని, ఇక్కడ రాజధానిని ఏర్పాటు చేస్తే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, తిరుపతి జిల్లాలో రాజధాని ఏర్పాటు చేయడమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య లక్ష్యమని తెలియజేశారు. రాజధానిని తిరుపతిలో ఏర్పాటు చేస్తే రాయలసీమ కూడా మరో భాగ్యనగరంతో దినదినాభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. అక్కడ కూడా ఎస్సీలను హీనంగా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి దళిత వ్యతిరేకగా మారాడు. అందరూ దళితులంతా ఎస్సీలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ కు ఓటు వేయాలని అందరూ ఆశతో ఆలోచనతో ఉన్నారు. మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలు ఈరోజు దువాలు చేస్తున్నారు ఇళ్లల్లో. ఎందుకు? బీజేపీ ఓడిపోవాలి, కాంగ్రెస్ రావాలని ఈరోజు దువాలు చేస్తున్నారు. మరి సిపిఐ, సిపిఎం 2 పార్టీలు అన్ని కలిసి, కాంగ్రెస్ పార్టీ అన్ని కలిసి మొన్ననే అనంతపూర్లో మీటింగ్ పెడితే నా పెళ్లి రోజు కూడా అంత సంతోషంగా లేదు. మరి సిపిఎం జెండాలు, ఎర్ర జెండాలు అనంతపూర్లో కాంగ్రెస్ జెండాలతో కలిసిన రోజే దేశంలో మార్పులు, పెను మార్పులకు సంకేతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 10-15 సీట్లకే పడిపోవడం ఖాయం. మా మిత్రుడు చంద్రబాబు నాయుడు, నాకు 49 సంవత్సరాలుగా ఆయన తెలుసు. కాంగ్రెస్ లో ఆయన్ని ఎమ్మెల్యే చేశాం చంద్రగిరి నుంచి 1978లో. కాంగ్రెస్ పార్టీ ఆయన్ని మరి మంత్రిగా చేసింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని ఆ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిష్తారెడ్డి, బొజ్జల బృందమ్మ విజ్ఞప్తి చేశారు. ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా ఆమె తొట్టంబేడు మండలం పెద్ద కనపర్తి, చిన్న కనపర్తి, కన్నలి గ్రామాలలో పర్యటించారు. బొజ్జల రిష్టారెడ్డికి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. బొజ్జల రిష్టారెడ్డి సమక్షంలో మాజీ మార్కెట్ యార్డు డైరెక్టర్ జయరామయ్య, రంగయ్య,
కోటయ్య, మల్లికార్జున్, బాబు, చెన్నయ్య, పాల్గొన, జగదీష్, విజయ్, సుబ్బరామయ్య అనేవారు టీడీపీలో చేరారు. అనంతరం ఆమె ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ పాలనలో ఎదుర్కొంటున్న సమస్యలు స్థానికులు ఆమెకు వివరించారు. ఈ సమస్యలు పోవాలంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి ఓటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు గాలి చలపతి నాయుడు, మునిరాజా నాయుడు, జడ్పీటీసీలు అర్చనాదేవి, తిరుమలయ్య, మాజీ జడ్పీటీసీ వెంకటాచలం, ప్రతాప్ రెడ్డి, చెంచయ్య నాయుడు, ఈశ్వర్రెడ్డి, యూనిట్ ఇన్ఛార్జ్ మురళి, చలపతి, మాజీ సర్పంచ్ చలపతి, శంకర్ నాయుడు, రమాదేవి, ధనుంజయులు, శేఖర్, బత్తెమ్మ, సుధా, వసంతరావు, సామ్రాజ్యం, విజయ్, రామచంద్రయ్య, భార్గవ్, నవీన్, ధర్మానాయుడు, మురళి నాయుడు, అశోక్, ప్రేమ, భాస్కర్ నాయుడు, ప్రతాప్, జయరామయ్య, మునిశేఖర్ నాయుడు, మధునాయుడు, హరినాయుడు తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు సహకారంతో తిరుచానూరును టెంపుల్ సిటీగా మారుస్తానని, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా చేస్తానని చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని స్పష్టం చేశారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీలో గురువారం మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు, చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పులివర్తి నానికి జనసేన, టీడీపీ కార్యకర్తలు బాణాసంచా పేల్చి గజమాలలతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను గురించి వివరించారు. మినీ మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులనే కుంటి సాకు చూపించి తిరుచానూరులో కొంతమందికి సంక్షేమ పథకాలను దూరం చేయడం చాలా బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజలకు ఇళ్ల పట్టాలు పంచారు గానీ అవి ఎక్కడున్నాయో చూపించడం మరిచారని ఎద్దేవా చేశారు. రాబోయే టీడీపీ ప్రభుత్వంలో తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు సహకారంతో తిరుచానూరును టెంపుల్ సిటీగా మారుస్తానని స్పష్టం చేశారు. అలాగే తిరుచానూరులో మౌలిక సదుపాయాలపై మరింత దృష్టి సారిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి, తిరుచానూరు టీడీపీ సీనియర్ నాయకులు నాగూర్రెడ్డి, రమణారాయల్, తిరుచానూరు మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, జనసేన తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు వెంకటరాయల్, చంద్రగిరి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు మునిరత్నం రెడ్డి, తిరుపతి రూరల్ మండలం బీసీసీఎల్ అధ్యక్షులు మునికృష్ణారెడ్డి, తిరుచానూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి, తెలుగు యువత హరేరామ్ తదితరులు పాల్గొన్నారు. నేను ఇల్లు పట్టాలు ఇస్తానన్నాడు. కొందరికి ఇల్లు పట్టాలు ఇచ్చాడంట. ఆ ఇల్లు పట్టాలు ఎక్కడుందో వాళ్ళకి తెలియదు అంటున్నారు. కొందరికి నడువులు దగ్గర ఇచ్చారన్నారు, కొందరికి నడింపల్లి దగ్గర ఇచ్చినారన్నారు. ఎక్కడికి ఇచ్చినారు, ఎక్కడ ఇచ్చినారని తెలియట్లేదు. దాని ప్రకారం వాళ్ళకి అర్థం కావట్లా. వీటి సమస్యలన్నిటి కూడా మా దృష్టికి తేవడం జరిగింది. దానిపైన కూడా మేము మాట్లాడడం జరిగింది. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రూరల్ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాడిపేట హౌసింగ్ దగ్గర మేము ఇల్లు కట్టిస్తాం. ఈ తిరుచానూరు పంచాయతీకి, ముఖ్యంగా తిరుచానూరు పంచాయతీకి సంబంధించి కానీ ఈ రూరల్ సగం ఉన్న ప్రాంతాలు అన్ని వీళ్ళకి కూడా పాడిపేటలో హౌసింగ్ కట్టిస్తాం. అదేవిధంగా మంగళంలో కూడా మీరు చూస్తుంటారు, ఉమ్మడి మంగళంలో కూడా మేము గతంలో 2000 పట్టాలు ఇస్తే దాంట్లో 700 మందికి ఇచ్చి మిగిలిన ఆ పట్టాలు ఎక్కడ పోయిందో తెలియట్లా. దాన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అక్కడ ఉండే వాళ్ళకి అక్కడ ఉండే పట్టాలు ఇవ్వకుండా దూర ప్రాంతాల్లో కూడా ఇచ్చి వాళ్ళని కూడా మేము పట్టాలు ఇస్తాం రండి అని పిలుస్తున్నారు. మంగళంలోనే చాలా స్థలాలు ఉంది ఆ ఉమ్మడి పంచాయతీలో, అక్కడే వాళ్ళకు కూడా మేము పట్టాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఖచ్చితంగా టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం స్థాపిస్తామని బలంగా ఇక్కడ కార్యకర్తలు అటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు ఇద్దరు పూనుకున్నారు. ఇంటింటికి వెళ్తుంటే వాళ్ళు చెప్పే సమస్యలు అయితే కోకళ్ళు ఉన్నాయి. తిరుచానూరులో సమస్యలు అయితే చాలా అధికం అవుతున్నాయి. గత 10 సంవత్సరాల నుంచి అటు ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ స్థానిక సర్పంచ్ గారు కావచ్చు, తిరుచానూరులో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న విషయాలు 1-2 కాదు, ఎన్నో ఉన్నాయి. ఇక్కడ స్థానిక ప్రజలు కూడా మాకు వివరించడం జరిగింది. అటు భూ కబ్జాలు కావచ్చు, లేకపోతే ఇక్కడ స్థానికంగా మార్కెట్ లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఎన్నో కావచ్చు. తిరుచానూరు అనేది ఒక మేజర్ పంచాయతీ. దాదాపు 8 నుంచి 9 కోట్ల మనకి ఫండ్ వస్తుంటే కానీ ఇక్కడ కనీసం బస్ స్టాండ్ కూడా దిక్కులేని పరిస్థితి. అటు అమ్మవారు ఇచ్చినా కూడా సరే మేము అన్నీ తీసుకుంటా ఉన్నాము. కానీ ఈసారి ఆయన ఖచ్చితంగా ఎందుకంటే మేము ఇప్పటికీ 10 ఏళ్ళుగా అతను చూస్తున్నాము. ఇప్పుడు 9.5 సంవత్సరం అయిపోయింది. పూర్తిగా ఇంకొక నెలకు 10 ఏళ్ళు పూర్తి అయిపోతుంది. ఆ ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది. ఏ విధంగా చూసినా ఎక్కడ అభివృద్ధి లేదు. ఏ విధంగా చూసినా ప్రతి చోట డ్రైనేజ్ సమస్య గురించి ఎక్కడ చూసినా చెప్తా ఉన్నారు. అదేవిధంగా సిమెంట్ రోడ్లు వేస్తున్నారు కానీ ఆ సిమెంట్ రోడ్లు కూడా నాణ్యత పరంగా ఎటువంటి పరిస్థితుల్లో మంచిగా రోడ్లు వేయడం లేదని వాళ్ళే చెప్తా ఉన్నారు. డ్రైనేజ్ సమస్య పూర్తిగా ఉంది. మరి ఇళ్ల పట్టాల సమస్య కూడా తీవ్రంగా తిరుచానూరు పంచాయతీలో కనపడుతోంది. దీని అంతా ఒకటే చెప్పాము, చంద్రబాబు సూపర్ 6 పథకాలే కాకుండా ప్రతి పంచాయతీలో కూడా వాళ్ళు ఏ విధంగా చంద్రబాబు ఇంతకుముందు 2014 చేసిన అభివృద్ధి
స్పష్టంగా కనపడుతుంది, కానీ ఇప్పటివరకు వాళ్ళు కొత్తగా ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సమస్యలను గాలి కుదిలేసి వారి ప్రాణాలతో చెలగాటమాడడం ఎంతవరకు సమంజసమని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాధాకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద గురువారం ఏఐటీయూసీ అనుబంధ సంస్థ ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తిరుపతి భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు సమస్యలు 2018 నుండి ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 17ను తీసుకువచ్చి కోట్లాది రూపాయలు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలకు మళ్లించుకుని సంక్షేమ బోర్డు నిధులు దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు. 1996 చట్ట ప్రకారం భవన నిర్మాణ కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు అందాల్సి ఉండగా ప్రభుత్వం వారికి మొండి చేయి చూపిస్తోందని ఆగ్రహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2007లో సంక్షేమ బోర్డు ఏర్పాటైందని అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువెళితే ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో 32,000 బీమా క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నాయని, రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కార్మికులు 22 లక్షల మందికి పైగా రిజిస్టర్ చేసుకోవడం జరిగిందని వివరించారు. లేబర్ ఆఫీస్ నుండి కార్మికులకు పనిముట్లు అందకపోవడంతో అవి తుప్పుపట్టిపోయాయన్నారు. ఈ రాష్ట్ర కార్మికులు అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఉపయోగం లేకపోయిందని, ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు రావాల్సినటువంటి క్లెయిములన్నీ రిలీజ్ చేసి ఆ పనిముట్లన్నీ కార్మికులకు అందజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శ్రీరాములు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఎన్ శివ, కేవై రాజా, సిహెచ్ శివ, వైఎస్ మణి, భవన నిర్మాణ కార్మికులు నగర అధ్యక్ష కార్యదర్శులు ఉప్పూరి బాబు, శెట్టిపల్లి రవి, చంద్రబాబు, శ్రీనివాసులు, ఆదం వీరయ్య, బుల్లెట్ వెంకటేష్, తిరుమలయ్య, కేశవ, అర్జున్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా దాదాపు 1996లో అనేక పోరాటాలు చేసి బిల్డింగ్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ సంక్షేమ బోర్డుని కూడా పక్కదారి మళ్లించే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడబలుకొని జీవో నెంబర్ 17 తెచ్చి ఆ సంక్షేమ బోర్డు ఉండే నిధులను కూడా దీనికి మళ్లించడం చాలా బాధాకరం. ఇవాళ బిల్డింగ్ కార్మికులు అనేక సందర్భాలుగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ బిల్డింగ్ పనిచేస్తున్నటువంటి అపాయశత్తు ఖాళీపోయినా, పనిచేయలేని పరిస్థితికి వచ్చినా, చనిపోయిన దాదాపు 30 లక్షల మందికి ఇవాళ క్లెయిమ్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ డబ్బులుంటే అవన్నీ కూడా బిల్డింగ్ కార్మికులకు ఉపయోగించేది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ నవరత్నాల పేరుతో ఈ డబ్బులను కూడా పక్కదారి మళ్లించి బిల్డింగ్ కార్మికులు కలుపుకుంటే పద్ధతి చేస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ శంఖారావాన్ని పూరించడానికి వస్తున్నట్లు సమాచారం. తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ రెండవసారి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి వస్తున్న లోకేష్ బహిరంగ సభ ఏర్పాట్లలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి తలమునకలై ఉన్నారు. గతంలో రాజీవ్ నగర్ సమీపంలో సభ ఏర్పాటు చేయగా ఈసారి ఏర్పేడు వెంకటగిరి మార్గంలోని ఏర్పేడు మండల కేంద్రానికి సమీపంలోని ఐసర్ సమీపంలో సభను ఏర్పాటు చేయడానికి బహిరంగ సభను బుధవారం పరిశీలించారు. భారీ ఎత్తున సభను నిర్వహించడానికి సుధీర్ రెడ్డి పార్టీ వర్గాలను సమాయత్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు అంటూ విమర్శలు గుప్పిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టుబట్టి లోకేష్ శంఖారావాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. లోకేష్ రెడ్ బుక్లో కూడా శ్రీకాళహస్తి పేరు ఉండడంతో బహిరంగ సభలో లోకేష్ ఆలోచనాత్మక ప్రసంగాన్ని అందించనున్నట్లు సమాచారం. శ్రీకాళహస్తి ఆలయంలో మాఘమాసం శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు మాఘమాసం గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో మాఘమాసం గురువారం సందర్భంగా శ్రీ గురుదక్షిణామూర్తి వారికి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశస్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో దివ్యాలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.